నిన్న ఏదైతే కొంతమంది నాయకులు బీఆర్ఎస్ బీజేపీ ఇతర నాయకులు నిన్న సీతక్క గారి మీద గౌరవనీయులు సీతక్క గారి మీద అవివేకం ఏకవచనంతో మంత్రి గారనే కనీస మర్యాద లేకుండా మాట్లాడడం మరి వాళ్ళకి ఏ వివేకం ఉన్నదో మాకు అర్థమైతలేదు. ఏం సీతక్క గారు ఏం మాట్లాడారని మీరు నిన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఒకసారి సీతక్క గారు ఏం మాట్లాడారో ఒకసారి మీరు వినండి. ఇందులో క్లుప్తంగా మంత్రి గారు ఏమన్నారు, మేమందరం స్వర్గీయులు నల్లెల కుమారస్వామి గారు జేఏసీగా ఏర్పడి మేమందరం అంటే అందులో అందరం వస్తాం. నల్లెల కుమార్ అన్న అప్పుడు పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు, ఆయన ఆధ్వర్యంలో మేమందరం అక్కతో పాటుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఇంకా అనేక మంది కొంత వేల మంది ఆ రోజు ములుగు జిల్లా ఉద్యమంలో పాల్గొని ఆ రోజు మెడల్ వంచి 33వ జిల్లాగా సాధించుకున్నామని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అందులో ఏం తప్పు మీకు దొర్లిందో మాకు అర్థమైతలేదు. ఆ జేఏసీ మేమందరం అంటే మీరందరు కాదా? కోడిగుడ్డు మీద ఈగలు బీకినట్టు మీరు ఏది దొరికితే బదనాం చేయాలి, అక్కను పబ్లిక్ లో చులకన చేయాలి, ఓర్చుకోలేని రాజకీయాలు. లేకపోతే మీరు ఇంత నిసిగ్గుగా కూర్చొని క్షమాపణ చెప్పాలని ఒక నాయకుడు చెప్తాడు. ఎవరికి ఏం క్షమాపణ చెప్పాలి? ఆ రోజు ఇగో కుమార్ అన్నే జేఏసీ పొలిటికల్ జేఏసీ అధ్యక్షునిగా ఉండి నేను కూడా ఆయనట్టే ఉన్నా ఆ ఉద్యమంలో. ఇగో సీతక్క గారు ఒకసారి చూడండి, ఇవన్నీ ఆయనే కష్టపడ్డాడు అనడానికి నిదర్శనం. ఆయనతో పాటుగా మేము అందరం కష్టపడ్డాం. కానీ జేఏసీ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడుగా ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన చనిపోయిండు కాబట్టి, ములుగు జిల్లా సాధారణలో ఆయన కష్టపడ్డాడు, చనిపోయిండు కాబట్టి గుర్తు చేసుకోవాల్సిన కనీస ధర్మం మానవత్వం అనేది ఉంటది. అదే విధంగా మంత్రి సీతక్క గారు ఆ రోజు మొన్న మీటింగ్ లో చెప్పడం జరిగింది. దాన్ని కూడా తప్పు పట్టి పదే ఈ రోజు హరినాథం గారు అంటారు, అసలు అయ్యా నువ్వు ఎక్కడున్నావు ఉద్యమంలో, ములుగు జిల్లా ఉద్యమంలో నువ్వు ఏమైనా జేఏసీ కమిటీలో ఎక్కడైనా సభ్యునివా? నువ్వు ఏ ఉద్యమంలో పాల్గొన్నావు? ఇక్కడ మా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు 100 ఆధారాలు ఉన్నాయి. ఏమైనా చూయించు, నీకు ఒక కాపీ పంపమంటే పంపుతా ఇంటికి. కుమారన్నను ఉన్నప్పుడు ఆయన సీటు త్యాగం చేసి అక్క నీకు టికెట్ ఇప్పిస్తే అక్క అవివేకం అంటే నీకు టికెట్ ఇప్పించి గెలిపించినందుకు సీతక్క గారిది అవివేకం అన్నట్టు. అదే కుమారన్న నీ కోసం కాలనీ అన్ని తిరుగుతూ చేతులు మొక్కి ఓటేసి గెలిపియాలే మిమ్మల్ని అజ్ఞానం అని చెప్పి వాడవాడ తిరిగింది నిజం కాదా? నేను లేనా? ఇక్కడ ఉన్న వాళ్ళు లేరా? ఆ రోజు గెలిచిన వెంటనే పోస్టర్లలో సర్పంచ్ అప్పుడు పోస్టర్లలో కుమారన్న ఫోటో పెట్టుకుంటావు. ఆయన కష్టపడతాడు, నువ్వు గెలుస్తావు. గెలిచిన తెల్లారే కథం కాంగ్రెస్ లేదు, మళ్ళా కుమారన్న మీద పడేసినావు. నీ వ్యక్తిత్వం ఏంది? అవసరానికి వాడుకున్నావు, పార్టీని వాడుకున్నావు, కుమారన్నను వాడుకున్నావు. తెల్లారే నువ్వు ఏ రోజు కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, కాంగ్రెస్ జెండా పట్టలేదు. నీకు వచ్చిన అవకాశాలు 2 కూడా యువజన అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ అప్పుడు చేసింది, మళ్ళీ సర్పంచ్ గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేసింది. అట్లాంటిది నా కాంగ్రెస్ అంటే గిట్టదని చెప్పి బయట మాట్లాడతాం అనేది కూడా ఉన్నది. ఇంత నీచమైన ఉంటదా? మీరు దొరలు కాబట్టి దొరలు చేసినట్టుగా పటేల్ కాబట్టి మీరు గడిల రాజకీయం చేసుకుంటా నువ్వు ఏ ఉద్యమంలో పాల్గొనవు, మళ్ళా అవివేకం మంత్రి గారిది అని చెప్పి మాట్లాడు. మళ్ళీ అక్కడ కూడా ఆమె ఈమె అని మర్యాద లేకుండా కనీసం మంత్రి పదవి కన్నా మర్యాద ఇవ్వాలి కదా మాట్లాడే నాయకులు. ఇంకో నాయకుడు అయితే ఏకవచనంతో మాట్లాడతాడు. మరి మీరు అవివేకులు అనేది అది మీకే తెలియాలి. ఆయన ఉన్నన్ని రోజులు ఆయన మీద పడేసిండు ఎవరు? ఆ వినయ్ కుమార్ అయినా ఈ హరినాథం ఆయన చనిపోయినాక కూడా ఆయన పేరు నువ్వు కనీసం తీస్తే దాన్ని కూడా ఓర్చుకోలేక ఈ రోజు ఇంత ఘోరమైన అక్కాసు ఎక్కడ మీకు ఎందుకు? ఇదంతా ప్రజలు గమనిస్తారు, ములుగు జిల్లా ప్రజలు. మీకు ఇటువంటిది ఉన్నది కాబట్టి మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్ లో అయినా మీకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా మీ వ్యక్తిత్వాన్ని బట్టి కనీసం ములుగుకు పెద్దగా పరిచయం లేని వ్యక్తి, ములుగు ప్రాంతవాసి అయినప్పటికీ ఆయన పాపం ఎన్నో హన్మకొండలో పనిచేసుకుంటాడు. ఆయన వస్తే ఆయన మీ మీద ఉన్న మీ వ్యక్తిత్వాన్ని బట్టి మిమ్మల్ని దించి ఎక్కడో పడేసారు. అయినా మీకు బుద్ధి రాదు. మళ్ళా ఇవే రాజకీయాలు, ఇదే కుళ్ళు రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. దీన్ని ములుగు జిల్లా ప్రజలందరూ క్షుణ్ణంగా గమనిస్తాను. కుమారన్న అనే వ్యక్తి ఉద్యమంలో ఉన్నాడు, జేఏసీ పొలిటికల్ అధ్యక్షుడు ఉన్నాడు. దానికి సాక్ష్యాధారాలు ఇవి. మీకు కావాలంటే మేము కాపీలు కూడా పంపుతాం. సీతక్క గారు మాట్లాడిన దాని మీద మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇందులో ప్రతి ములుగు జిల్లాలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడికి బాగా ఉన్నది. కానీ ఆడ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ లో అందరి పేరు ఇవ్వాలంటే అది ఆ వేదిక కాదు. కాబట్టి ఆ కుమారన్న చనిపోయిండు కాబట్టి ఆయన జేఏసీ పొలిటికల్ అధ్యక్షునిగా ఉండి ఆ రోజు ఉద్యమంలో ఆయన భాగస్వామ్యం ఉన్నది కాబట్టి చెప్పడం జరిగింది. లేకపోతే కళ్యాణ లక్ష్మి ఇది సాక్ష్యం. కళ్యాణ లక్ష్మి అనేది భాగ్యతండల కుమారన్న ఎంపీపీ ఉన్నప్పుడు కేసీఆర్ ను తీసుకొచ్చి సుమారుగా 3.5 లక్షలు ఖర్చు పెట్టి సొంతంగా ఆయన ఖర్చు పెట్టి ఆ తండాకు అన్ని రకాలుగా అజ్జేసి ఆయన పిలిపించి చేస్తే
దానికి నిదర్శనం కేసీఆర్ గారు మీ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారు, అలా ఉన్నారు కదా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు, వాళ్ళకి చెప్తున్నా మీ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడతాడు. ఆ రోజు కొన్ని మీటింగ్లలో చంద్రలాల్ గారు ఉన్నారని. చంద్రలాల్ గారు అంటే మాకేం కోపం కాదు, కుమారన్న కూడా కోపం ఉండపోయేది. ఆ రోజు చంద్రలాల్ గారు టీడీపీలో ఉన్నారు, టీఆర్ఎస్ లా కుమారన్న ఉన్నాడు. ఇగో ఆ ఎంపీపీగా ఉన్న సందర్భంగా కుమారన్న కేసీఆర్ గారు భాగ్యతండలో పెళ్లి జరిపిస్తున్న ఫోటో. చంద్రలాల్ గారు ఉండి చేసిందని చెప్పి కేసీఆర్ గారు అంటే కుమారన్న మీ లెక్క చిల్లరగా ప్రెస్ మీట్లు పెట్టి నేనే చేసినా అని చెప్పి, నేను నా చంద్ర లేడని చెప్పి అట్లా ప్రవర్తించలేదే. ఆయన ఎంతో ఉందాతనంగా సరే ఏదైతే వాళ్ళ విజ్ఞత అని చెప్పి సైలెంట్గా ఉన్నాడు తప్ప, పేపర్లో రాసింది తప్ప ఆయన ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు. అందుకే కుమారన్న ఆకాశం అంతుంటే మీరు అట్టడుగులు ఉన్నారు ఆ వ్యక్తిత్వాన్ని బట్టే. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజల గుండెల్లో ఉంటారు. మీరు నలుగురు కూర్చొని అనగానే కాదు. ఈ అల్ల ఇంకో నాయకుడు గోవింద్ నాయక్ గారు ఏడున్నామన్నాడు. గోవింద్ నాయక్ గారు ములుగు జిల్లా ఉద్యమంలో ఏడున్నావు, జేసీల కమిటీ మెంబర్ ఉన్నావా, ఉద్యమంలో ఏదైనా పాల్గొన్నావా? మరి మా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి, మరి ఎక్కడ నీ పేరు కానీ నీ ఫోటో కానీ ఎక్కడ కనపడతలేదు. నువ్వు కూడా నిన్న మాట్లాడు కూడా విడ్డు రంగున్నది. కాబట్టి ఇటువంటి అందరూ వాస్తవానికి అక్క అన్న దాంట్లో మేము అందరం కలిసి అంటే ములుగు జిల్లాలో కష్టపడ్డ అందరూ వస్తారు, అలా మీడియా వస్తారు, అందరూ వస్తారు. కొంతమంది నిన్న 10-15 మంది అలా కూర్చొని మరి అంటే మీరేనా ఇక అంటే మిగతా అందరూ మరి ఎందుకు పిలవలే? మా కాంగ్రెస్ నాయకులు లేరా? రాజేంద్రన్ ఉపాధ్యక్షుడు ఉన్నాడు, బుచ్చన్న ఉపాధ్యక్షుడు ఉన్నాడు. మరి వీళ్ళకి ఎందుకు సమాచారం ఇయ్యలే? నేను సభ్యులు కూడా ఎందుకు సమాచారం ఇయ్యలే? మరి మా పేర్లు కూడా తీయలేదని చెప్పి మాకు కూడా చెప్పాలి కదా చేసి అన్నప్పుడు. కాబట్టి ఇది అర్థమైంది ఏంటంటే మంత్రి గారి మీద అక్క గారి మీద మీరు అక్కాసు వెళ్ళి కప్పుకుంటారు. కుమారన్న పేరు తీయంగానే కుమారన్న మీద అక్కాసు కట్టుకోవడం కోసమే అది మీ ప్రెస్ మీట్ పెట్టిల్లని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి మాటలు మాట్లాడే ముందు కొద్దిగా మీరు కూడా మరి మీద వివేకమో అవివేకమో మీకే అర్థం కావాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.